అభిరుచి మీ అభిరుచి. వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పార్ట్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నోరూరించే వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్న మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ అభిరుచి ఈ రోజు కూడా మరికొన్ని సరికొత్త వంటలతో సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో షెఫ్ రాజు గారు చూపిస్తారు కదా. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామా? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకే అండి. ఇవాళ చెన్నై నుంచి సురేఖవాణి గారు రాశారండి. ఓకే. గ్రీన్ పీస్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో యాక్చువల్లీ గ్రీన్ పీస్ పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది కదా. అవునండి. అండ్ చేసుకునే మెథడ్ కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. కొంచెం ఈజీగానే చేసుకోవచ్చు. సో ఈరోజు నేను అంటే ఫాస్ట్గా చేసుకోవడం, అలాగే మీన్ టైం టేస్టీగా కూడా ఎలా ఉండాలో చూపిస్తారు. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. గ్రీన్ పీస్ పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గ్రీన్ పీస్ పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా ఏం చేసుకోవాలి? సో ఇక్కడ బాస్మతి బియ్యం పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే. సో పులావ్ కాబట్టి మనకి కొంచెం ముందుగా రైస్ రెడీ పెట్టుకుంటే మిగతా అంతా కూడా ఫాస్ట్గా చేసేసుకోండి. సో కొద్దిగా నూనె వేసుకొని సో ముందుగా దీంట్లో మసాలా దినుసులు. ఓకే. అలాగే పులావ్ అనగానే మనకు కొంచెం మసాలా దినుసులు అవి ఎక్కువ వేసుకుంటాం కదా. అవునండి. బిర్యానీ ఆకు, తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, వీటితో పాటుగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఇదంతా కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కదా. అవునండి. సో దానివల్ల ఏంటంటే మనకి ఆ రైస్ అనేది ఈ ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేసి మనం తినేప్పుడు మంచి టేస్ట్గా వస్తుంది. ఓకే. సో మరి కొంచెం వేగుతూ ఉంటాయి. ఆలోపు చిట్కా చూద్దామా? ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొదటి చిట్కా: తరచూ కర్బూజాని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ క్రమబద్ధంగా జరిగేలా చేస్తుంది, అలాగే గుండె సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి వీలైనంత వరకు తరచూ కర్బూజాని తీసుకుంటే మంచిది. చిట్కా చూసారు కదా. సో తెలిసిపోతుంది అది వేగింది అనేది మనకి మంచి ఆ ఫ్లేవర్ లోనే తెలుస్తుంది. అవునండి. కొంచెం దీంట్లో సాల్ట్, రైస్కి సరిపడా క్వాంటిటీ చూసుకొని ఉప్పు, అలాగే ఉడికించిన పచ్చి బఠానీలు. ఓకే, ఉడికించేసారు ముందుగానే. అవునండి. సో ఇక్కడ గ్రీన్ పీస్ పలావ్ అంటే ఓన్లీ గ్రీన్ పీస్ యాడ్ చేశారు, వేరే వెజిటబుల్స్ ఏవి తీసుకోలేదా? లేదండి. కావాలనుకుంటే తీసుకోవచ్చా అండి? మనం కావాలనుకుంటే అడిషనల్ గా యాడ్ చేసుకోవచ్చు, బంగాళదుంప కానీ లేకపోతే క్యారెట్లు, బీన్స్ కానీ. కానీ కొంచెం గ్రీన్ పీస్ అవి డామినేట్ చేస్తాయి కదా, కొంచెం చేస్తాయి. అప్పుడంటే మిక్సింగ్ లో వస్తుంది మనకు. సో ఓన్లీ గ్రీన్ పీస్ టేస్ట్ కావాలనుకుంటే ఓన్లీ మనం కేవలం అవే వాడుకుంటే బాగుంటుంది. ఓకే. సో నెక్స్ట్ దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్. నెక్స్ట్ గరం మసాలా పొడి అండి. ఎంటీఆర్ మసాలా వారి గరం మసాలా. ఓకే. సో కొద్దిగా అయితే సరిపోతుంది. సో ఇదంతా బాగా కలిపేసి చక్కగా కొంచెం సేపు అలా మగ్గించేసి సర్వ్ చేసుకోవటమే. అవును.
ఓకే, సో రెడీ అండి. ఓకే, సో దీంట్లో కావాల్సిన కొద్దిగా మనం పుదీనా. పుదీనా. ఓకే, చూడగానే చాలా నోరూరిపోతుంది యాక్చువల్లీ. Yes. ఎందుకంటే ఆ గ్రీన్ పీస్ అనగానే మీరు మొత్తం ఆ గ్రీన్ పీస్ తో చేశారు కదా, అండ్ ఆ మసాలా దినుసులు ముఖ్యంగా బాస్మతి రైస్ చాలా smell బాగుంది చాలా బాగుంది. కదా. ఓకే, సో ఫైనల్ ఫైనల్ గా గా కొద్దిగా పుదీనా అండి. ఓకే, ఓకే, గ్రీన్ పీస్ పలావ్ రెడీ అండి. గుమగుమలాడే గ్రీన్ పీస్ పలావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. గ్రీన్ పీస్ పలావ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, గరం మసాలా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గ్రీన్ పీస్ పలావ్ రెడీ. గ్రీన్ పీస్ పలావ్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. సూపర్ రాజు గారు, మీరు అన్నట్టు గ్రీన్ పీస్ అనేది మాత్రమే యూజ్ చేయడం వల్ల ఆ రైస్ కూడా చక్కగా మనకు గ్రీన్ పీస్ ఫ్లేవర్ లోకి వచ్చేసింది కదా, చాలా బాగుంది. అండ్ ఆ పుదీనా కూడా కరెక్ట్ గా సెట్ అయింది దీనికి. ఎస్ అండి. అంటే కొంచెం స్పైసీగా అండ్ అట్ ద సేమ్ టైం కమ్మకమ్మగా రెండు రకాల కూడా మంచి టేస్ట్ ఇస్తూ చాలా బాగుంది. ఓకే అండి. సో చూసారు కదా, చేసుకునే విధానం కూడా చాలా ఈజీ, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వేపాకుల్ని పేస్ట్ లా చేసి తలకు పట్టించుకోవాలి. ఇలా తరచూ చేస్తున్నట్లయితే ఇది చుండ్రుని నివారించడం మాత్రమే కాకుండా తల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చూసారు కదా గ్రీన్ పీస్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ సెగ్మెంట్ లో రవ అప్పాలు తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ రవ అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూడాలంటే షెఫ్ రాజు గారిని అడగాల్సిందే. సో రాజు గారు, ఇవాళ స్వీట్ అండ్ స్నాక్స్ లో రవ అప్పాలు చేయబోతున్నారు. అవునండి. సో జనరల్ గా అప్పాలు అంటే మనకు చాలా ట్రెడిషనల్ వంట. Yes. సో పాతకాలం నుంచి మన పెద్దవాళ్ళు మా అమ్మలు చేస్తారు. చేస్తూ ఉంటారు. సో మరి నిజంగా దాని విధానం ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తక్కువగా అంటే తెలుసు. నవేడేస్ ఈ మధ్య ఎక్కువ మంది చేసుకోవట్లేదు. సో మీరు ఇప్పుడు ఈజీగా తయారు చేసుకునే విధానం చూపించబోతున్నారా? అవునండి. ఓకే, స్టార్ట్ చేద్దామండి. రవ్వ అప్పాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. రవ్వ అప్పాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. సో రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం పాకం పట్టుకోవాలి. ఓకే, అలాగే నెక్స్ట్ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి నూనె కూడా వేడి వేడి చేసేసుకుంటాం. యా, సో సైమల్టేనియస్ గా అది కూడా కొంచెం వేడైపోతుంది. వేడైపోతుంది, రెడీగా అయిపోతుంది. సో దీంట్లో బెల్లం తురుము, ఓకే, సో సరిపడా నీళ్ళు పోసి సో దీంట్లోనే మనం రవ్వ తర్వాత ఆ బియ్య పిండి వేసేసి కలిపేసుకుంటాం, ముద్దలా కలిపేసుకుంటాం. ఓకే ఓకే ఓకే. సో ఆ ముద్దలా కలుపుకున్న దాన్ని మనం అప్పాలాగా చేసుకోవాలన్నమాట. చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటాం. ఇది కొంచెం పాకం రావాలి కదండి, ఆలోపు ఒక చిట్కా చూద్దామా? ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మతిమరుపుతో బాధపడేవారు ప్రతిరోజు పరగడుపునే దాల్చిన చెక్క చిన్న ముక్క నోట్లో వేసుకుని నవిలి ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తున్నట్లయితే క్రమంగా మతిమరుపు తగ్గుతుంది. చిట్కా చూసారు కదా. సో పాకం వచ్చిందా రాజు గారు? ఓకే అండి. సో దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, ఓకే, తర్వాత రవ్వ అండి. ఓ, అలాగే దీంట్లో బియ్య పిండి. ఓకే.
కొద్దిగా వేస్తూ ఉండండి, నేను కలుపుతాను. ఓకే. సో ఈ బియ్యం పిండి అనేది ఎందుకు యూజ్ చేస్తారు రాజు గారు? క్రిస్పీనెస్ కోసమేనా? కొంచెం బైండింగ్ అనేది బాగుంటుంది. మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, సో బైండింగ్ బాగుంటుంది, విడిపోకుండా ఉంటుంది. Yes. కొంచెం వేయినా? వేయండి, ఇంకొంచెం పడుతుంది. సో దీనికి బాగా అలవాటు ఉండాలి కదా రాజు గారు. Yeah. కొంచెం స్టార్టింగ్ స్టేజెస్ లో అప్పుడప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళు అంత బాగా దాన్ని మిక్స్ చేయలేరు, గడ్డలు కట్టేస్తుంది. ఓకే ఓకే. సో ఇది కొంచెం మనకు చల్లారాలి. ఓకే. సో చల్లారితే మనం మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే, కర్వింగ్ స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఓకే. కుకుంబర్, క్యారెట్. కుకుంబర్ స్లైస్తో అంటే ప్లేట్ డెకరేషన్గా ఒక ఫ్లవర్ షేప్లో చేస్తాను. ఓకే. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా నిలువుగా కట్ చేసుకున్నాం. సో దీన్ని మనం పల్చటి స్లైసెస్లో కట్ చేసుకోవాలి. ఓకే. ఓకే, సో అలాగే క్యారెట్లో జస్ట్ ఈ టాప్ పార్ట్ కొంచెం ట్రిమ్ చేస్తున్నాను, కొంచెం లైన్స్ అండి. ఓకే. సో ఇటువైపు నుంచి 3, మళ్ళీ క్రాస్గా ఇంకొక 3 లైన్స్ వేసుకుంటున్నాను. అంటే మనకు చెక్స్ లా వస్తుంది. ఓకే. సో మీరు ఆల్మోస్ట్ కొంచెం ఆ బడ్ షేప్ కట్ చేస్తాం కదా, అలా చేస్తున్నారు. అవునండి. ఓకే, సో దీన్ని మధ్యలోకి కట్ చేసుకుంటున్నాం. సో ఇది యూజ్ చేస్తున్నాం. ఓకే, ఓన్లీ అదొక్కటే. అవునండి. ప్లేట్ ఇస్తారా? యా. సో ఇలా ఇవ్వనా? సో ఇలా రౌండ్గా అరేంజ్ చేసుకోవాలి. సో చాలా ఈజీ కదా, కొంచెం స్టార్టింగ్ స్టేజెస్ లో ఇప్పుడిప్పుడే కార్వింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇలాంటి చిన్న ట్రై చిన్నవి చేయొచ్చు, ట్రై చిన్న చేయొచ్చు. చిన్నవి. ఓకే, సో మిడిల్లో ఈ క్యారెట్ ఇలా పెట్టాలి. వావ్, సింపుల్ అయినా కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది రాజు గారు. ఓకే అండి. సో మెయిన్ ప్లేటింగ్ మనం తీసుకున్న వెజిటబుల్ కలర్స్ అండి. కలర్స్ కదా, చాలా బాగుంది. సో మరి ఇది కూడా చల్లారిపోయి ఉంటుంది కదా, అప్పాలు చేసేసుకున్నావా? ఓకే అండి. సో దీన్ని ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ లేదా బటర్ పేపర్ ఏదైనా ఒకటి తీసేసుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం కొంచెం ఇలా ముద్దలా తీసుకుని సో అది ఇంకా కొంచెం పెద్ద సైజ్ కావాలనుకుంటే చేసుకోవచ్చు కదా, ఎవరి చేసుకోవచ్చు. ఇష్టం వాళ్ళు ఆ సైజ్ బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. సో చిన్న సైజ్ ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే. చాలా ఫాస్ట్గా అది అయిపోతుంది. రవ్వ కదండి, సో ఫాస్ట్గానే మనకు ఫ్రై అవుతుంది. సో ఇవి చేసుకున్న తర్వాత మనకు బాగా నిల్వ కూడా ఉంటుంది. అవునా? ఎన్ని రోజులు ఉంటాయి రాజు గారు? ఒక 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఓ, అంటే మనం కొంచెం ఆ వాటర్ అది తగిలించకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఉంటాయేమో. ఎస్. అండ్ మీరు బెల్లం యూజ్ చేశారు కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు నిలువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో కొన్ని మనం వేసినవి అయిపోవచ్చాయి కదా, అవును. అంటే ఇది క్రిస్పీగానే ఉంటుంది కదండి? ఎస్ అండి. సో కొంచెం స్లో ఫైర్లో మనకి ఆ కలర్ వచ్చేసినట్టు వేగేస్తే రెడీ అయిపోయిందేనా? సో కావాలంటే ఇలా డీప్ ఫ్రై కాకుండా మీరు అలా చేసేసుకున్న తర్వాత నెయ్యితో మనం 2 వైపులా కాల్చేసుకోవచ్చా? అలా కూడా Pan మీద? చేసుకోవచ్చు. అలా చేసుకుంటే మనం అంటే ఆ రోజు తినేసేయాలి. ఓ, వెంటనే తినేయాలి. తినేసేయాలి.
సో నిలువ ఉండాలంటే మాత్రం డీప్ ఫ్రై కంపల్సరీ. డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం దాంట్లో ఉన్న మాయిశ్చర్ అనేది కూడా పోయి మనకి నిల్వ ఉండడానికి అనువుగా ఉంటుంది. ఓ ఓకే అండి, అయిపోయాయి రాజు గారు. రెడీ అండి. వావ్, చాలా మంచి కలర్ వచ్చేసాయి. ఓకే, ఓకే, రెడీ అయిపోయిందా? రవ్వ అప్పాలు రెడీ అండి. ఓకే, వేడి వేడిగా రవ్వ అప్పాలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. రవ్వ అప్పాలు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో బెల్లం తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో యాలకుల పొడి, రవ్వ, బియ్యం పిండి వేసి ఉడకనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో అప్పాల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రవ్వ అప్పాలు రెడీ. రవ్వ అప్పాలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తాను. చాలా టేస్టీగా ఉన్నాయి రాజు గారు. ఓకే, తీయగా క్రంచీ క్రంచీగా. సో చక్కగా చేసేసుకుంటే ఎన్నైనా తినేసేయచ్చు. అంటే తీపి ఎక్కువ అంటే జనరల్ గా మనం ఎక్కువ స్వీట్స్ తినలేము. Yes. సో ఇది కరెక్ట్ గా చాలా బాగుంది. అంటే బెల్లంతో కొంచెం ఏ ఐటమ్ చేసుకున్నా మనం స్వీట్ ఐటమ్స్ చాలా బాగుంది, చాలా బాగుంటాయి. అండ్ అలాగే మీరు చెప్పారు కదా నిలువ ఉంటుందని. సో పిల్లలకి ప్రతిరోజు బాక్స్ లో ఒకటి పెట్టిస్తూ అలా కొన్ని రోజులు అలా చేసి పెట్టేసుకుని ఒక 10 ఈవినింగ్ రోజులు వచ్చిన తర్వాత కానీ లాగానే ఏదన్నా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, సో ఇలాంటివి ఇచ్చేసి చేస్తూ ఉండొచ్చు. చాలా బాగుందండి. ఓకే, సో చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ప్రతిరోజు ఉదయం పరగడుపునే బాదం పలుకుల్ని తీసుకున్నట్లయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే శరీరానికి కావాల్సిన ప్రోటీన్ కూడా బాగా అందుతుంది. అయితే ఈ బాదం పలుకుల్ని ఎంటీ స్టమక్ మీద తీసుకుంటేనే శరీరానికి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్ని అందుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హలో అండి, మీ పేరు? చందుప్రియ. చందుప్రియ. ఓకే, 2 పేర్లు ఉన్నాయి మీ పేరులో. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను చందానగర్ నుంచి వచ్చాను. చందానగర్ చందుప్రియ గారు మీరు? ఓకే. హలో అండి, హలో, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి. మీరే కాలనీ నుంచి ఎక్కడి నుంచి వచ్చారు? నేను కూడా చందానగర్ నుంచి వచ్చాను. మీరు చందానగర్ లక్ష్మి గారా? ఓకే, ఇద్దరు చందానగర్ నుంచి వచ్చారంటే ముందుగా మీ ఇద్దరికి పరిచయం ఉందా? మేమిద్దరం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. వావ్. అండ్ కొలీగ్స్ ఆల్సో. ఓ, కలీగ్స్ కూడా. సో మరి ఇద్దరిలో ఇవాళ కాంపిటీషన్ ఏ రేంజ్ లో ఉంటుంది? మేబీ ఈక్వల్ గా ఉండొచ్చు, అది మీరే చెప్పాలి. మేమేలా చెప్తాంలేండి. పోనీలే, ఫస్ట్ ఎవరు వంట చేస్తారు ఇంతకి? ఫస్ట్ తనే చేస్తుంది. సో మీరు చేస్తారా లక్ష్మి గారు? నేను చేస్తానండి. ఏం చేయబోతున్నారు? గోరు చిక్కుడు కోఫ్తా కర్రీ. గోరు చిక్కుడు కోఫ్తా కర్రీ. Yes. మంచి రెసిపీ కొట్టేశారుగా. గోరు చిక్కుడు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అవును. కానీ కరెక్ట్ గా చేయాలి, లేకపోతే మళ్ళీ టేస్ట్ మొత్తం పాడైపోతుంది. అవును, ఎనీవేస్, correct. గుడ్ లక్. స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. ఓకే, గోరు చిక్కుడు కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోరు చిక్కుడు కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన గోరు చిక్కుళ్ళు 1 కప్పు, టమాటా పేస్ట్ 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, వేరుశనగ పలుకులు 1 టేబుల్ స్పూన్, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. లక్ష్మి గారు, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ముందుగా డీప్ ఫ్రై కి ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. సో ముందుగా డీప్ ఫ్రై కి ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం కదా. అవునండి. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి ఫస్ట్ కోఫ్తాలు రెడీ చేసుకుందాము. ఓకే. ఫస్ట్ బౌల్ తీసుకుందాము. ఫస్ట్ ఉడికించుకున్న గోరు చిక్కుళ్ళు కదా. ఉడికించుకున్న గోరుచిక్కుళ్ళు ఇవి? అవునండి. ఓకే, వేసేనా? నెక్స్ట్ శనగపిండి వేసుకుందాం. ఓకే, స్పూన్ తీసుకోండి చక్కగా. ఓకే, శనగపిండి వేసుకున్నాం. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ కూడా కొంచెం వేసుకుందాం. బైండింగ్ కి
కార్న్ ఫ్లోర్ క్రిస్పీగా ఉండటం కోసం క్రిస్పీగా అండ్ బైండింగ్ కూడా కరెక్ట్ గా పట్టుకుంటుంది కదా, సో దాని గురించి కొంచెం అయితే సరిపోతుంది. నెక్స్ట్ కారం వేసుకుందాం. సాల్ట్. సాల్ట్ ఓకే. చూసుకోవాలి, సరిపడగా వేసుకోవాలి. చూసుకోవాలి మీరే మరి, సరిపడగా వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, చాలా కొంచెం వేస్తున్నాను, అంటే మళ్ళీ కర్రీలో వేసుకోవాలి. ఓకే. అండ్ కొంచెం ఆనియన్. కొంచెం ఆనియన్స్. సో కోఫ్తాల్లో మంచిగా ఆనియన్స్, కొత్తిమీర అన్ని వేస్తున్నారు అనమాట. ఎస్. అండ్ కొద్దిగా పచ్చిమిర్చి. సో ఇది ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోవాలా? వాటర్ ఏం అక్కర్లేదా? చూద్దాం, కావాలంటే వేసుకుందాం. ఆల్రెడీ గోరుచిక్కుళ్ళు మీరు ఉడకబెట్టిన కొంచెం వాటర్ ఉంటుంది కదా, సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు. ఓకే, మిక్స్ చేసే, ఎందుకంటే ఇది బాల్స్ లా వేసుకోవాలి కదా. లక్ష్మి గారు ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? ఎక్కడ నేర్చుకోలేదండి, జస్ట్ ట్రై చేశాను అంతే. అవునా? మీరు వంటలు బాగా ట్రై చేస్తారా? అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఓకే, సో మంచి కాన్సెప్ట్ యాక్చువల్లీ. సో ఇప్పుడు దీన్ని కోఫ్తాలు చేసుకుంటారా? ఓకే. సో ఇప్పుడు ఆయిల్ కూడా వేడైంది కదా? అవునండి. కొంచెం ఇదైతే కొన్ని కోఫ్తాలు చేసి అందులో పెట్టేసుకోండి, ఒకటేసారి వేసేసేయచ్చు కదా. అంటే మళ్ళీ తీసుకోవడానికి అంటుకుపోతూ ఉంటుంది, సో డైరెక్ట్ వేసేద్దాం. ఓకే, వేసేద్దామా? సో మరి లక్ష్మి గారు వంటలు కాకుండా మీరు ఇంకా ఏం చేస్తూ ఉంటారు ఫ్రీ టైంలో? ఫ్రీ టైంలో అంటే నాకు పాప ఉంది, పాపతోనే ఆడుకుంటూ ఉంటాను. ఎంత వయసు మీ పాపకి? 6 years. 6 years. ఓకే. తన అల్లరితోనే సరిపోతుంది. అవునా? మీరు ఆడుకుంటూ ఉంటారా పాపతో? పాపతో ఆడుకుంటూ ఉంటాను. వెరీ తనతో ఆడుతూ ఉంటే టైం తెలియదు అసలు, సో నాకు అదే సరిపోతుంది. సూపర్ అండి. సో మరి కోఫ్తాలు వేసేసుకున్నారు కదా, ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలా? కొంచెం వేగితే బాగుంటుంది, బ్రౌన్ కలర్ వస్తే. సో మరి ఇవి కొంచెం అయ్యేలోపు మనం నెక్స్ట్ ప్యాన్ లో వేరే ప్రాసెస్ పెట్టుకొని కర్రీకి ప్రిపేర్ చేసుకుందామా? ఓకే ఓకే, దీన్ని అటు పెట్టేద్దామా? ఓకే. ఇది కలర్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది కదా, ఇలా కాకుండా టోటల్ కలర్ వచ్చేస్తుంది. కొంచెం కలర్ వచ్చే వరకు వేస్తే బాగుంటుంది, కొంచెం క్రిస్పీగా అవుతే బాగుంటుంది. ఓకే ఓకే, మరి నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడైంది కదా, ఆయిల్ వేద్దాము. సో మరి ఆయిల్ వేడైపోయింది, నెక్స్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ పోపు దినుసులు వేద్దాము. ఓకే. మరి అంత దగ్గర పెట్టేశారేంటండి చెయ్యి? అంటే నాకు అలవాటు అయిపోయింది. అవునా? ఓకే, జాగ్రత్త. ఓకే, ఫస్ట్ పోపు దినుసులు వేద్దాం. సో జీలకర్ర, ఆవాలు వేసారా? నెక్స్ట్ అండి ఎండుమిరపకాయలు వేస్తున్నాను. తర్వాత కరివేపాకు. ఓకే. తర్వాత పచ్చిమిర్చి. అది కూడా వేగింది కదా, ఆనియన్స్ వేసేద్దాం. సో చూసుకోండి, మీ కోఫ్తాలు ఇంకా అవుతున్నాయా? రెడీ అయిపోయింది, కోఫ్తాలు తీసేద్దాం. సరిపోతుందా? సరిపోతుంది. ఇంతేనా అండి కలరు? సరిపోతుందండి. ఓకే, స్టవ్ ఆపేద్దాం అయితే. ఆపేద్దాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించాలి, ఒక 2 minutes. సో కోఫ్తాలు అయిపోయాయి కదా, తీసేద్దామా? తీసేద్దామండి.
ఓకే, నెక్స్ట్ అండి. ఇప్పుడు వచ్చి గసాలు, పల్లీలు అండ్ కొబ్బరి 3 కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, వేరుశనగ పలుకులా? అవునండి. సో గసాలు, పచ్చి కొబ్బరి, మ్మ్. అండ్ అలాగే పల్లీలు 3 మంచిగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం. అవును. సాల్ట్ ఏమన్నా మిక్స్ చేశారా? లేదండి, జస్ట్ కొంచెం వాటర్ కావాలేమో కదా. అది తర్వాత వేద్దాం. ఇప్పుడు టమాటో ప్యూరీ వేద్దాం. టమాటో ప్యూరీ. మ్మ్. ఓకే, చక్కగా అన్ని రకాల గ్రేవీస్ మంచిగా వేస్తున్నారు. అవును. సో కోఫ్తా కర్రీ అనగానే మనకు కొంచెం అన్ని రకాల మసాలాస్ అన్ని ఉంటాయి చక్కగా. అవును. సో టమాటా ప్యూరీ అయ్యాక ఇప్పుడు పసుపు వేద్దాం. ఓకే, సాల్ట్ కూడా వేద్దాం. ఉప్పు కూడా వేసేస్తున్నారా? ఆల్రెడీ మీరు కోఫ్తాలో ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాము. వేసారు కదా. అవును, అందుకని ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలి. ఓకే, కావాలంటే మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాం. వాటరా? సారీ, కారం వేద్దాం. ఓకే, కారం మర్చిపోయేవాళ్ళ. అయినా కొంచెం ఎండుమిరపకాయలు ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ అయ్యేది. అంటే కొంచెం ఇది లేకపోతే టేస్ట్ స్పైసీనెస్ రాదు కదా. అవును. సో మీరు బాగా స్పైసీగా తింటారా? కొంచెం ఇంట్లో అందరూ స్పైసీగా తింటాం. ఓహో, మరి మీ పాప కూడా స్పైసీ తింటుందా? పాప కూడా తింటుంది, కాకపోతే కొంచెం తనకి వెరైటీగా ఇప్పుడిప్పుడే కావాలి, కొంచెం. స్పైసీగా ఉండాలి. ఓకే ఓకే, వాటర్ వేసుకుందాం. వాటర్ వేద్దాం. కోఫ్తాలు వేసేద్దాం. వేసేద్దాం. గుమగుమలాడిపోతుందండి మీ వంట చక్కగా. తింటే ఇంకా బాగుంటుంది. అవునా, చూద్దాం. లాస్ట్ లో గరం మసాలా వేద్దాము. ఓకే ఓకే, సరిపోతుంది. ఓకే, సో గరం మసాలా కూడా వేసుకున్నారు. మంచిగా ఫ్లేవర్స్ అన్ని కూడా చక్కగా పట్టేస్తే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఓ, కరివేపాకు మళ్ళీ మళ్ళీ నేను లాస్ట్ లో వేస్తాను. ఫ్లేవర్ బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. అవును. సో కొంచెం తింటే కూడా హెల్దీ. కానీ ఇలా వేసుకుంటే చాలా మంది తినరు. కాకపోతే ఫస్ట్ లో వేస్తాం కదా, ఫస్ట్ లో వేసిన లాస్ట్ లో ఫ్లేవర్ దిగుతుంది, బాగుంటుంది. ఓకేనా, స్టవ్ ఆపేద్దాం. ఆపేద్దాం. స్పూన్ అందుకోండి. అదే, సో ఎవరికైనా కూడా తింటే గానీ తెలియదు ఇవి గోరు చిక్కుళ్ళని. అవును, చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. తింటే కూడా చాలా బాగుంటుంది మేడం. డెఫినెట్లీ. మేడం ఏంటండి మేడం, చక్కగా ఇప్పుడు ఎండుమిర్చి కూడా. ఎండుమిర్చి చేయాలా గార్నిష్ కోసమా? ఓకే, స్పెషల్ గా దీనికి గార్నిష్ అవసరం లేదు, ఆల్రెడీ ఆయిల్ లో వేగాయి కాబట్టి ఇది ఇలా తిన్నా కూడా బాగుంటుంది. బాగుంటుందా? ఓకేనా, అయిపోయిందా? ఒక నిమిషం, కొత్తిమీర వేద్దాం ఫైనల్ గా. కోఫ్తాలు కనిపించట్లేదండి. ఓకేనా? ఓకే అండి, గోరు చిక్కుడు కోఫ్తా కర్రీ రెడీ. ఓకే, సూపర్. సో వేడి వేడిగా గోరు చిక్కుడు కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. గోరు చిక్కుడు కోఫ్తా కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా వేరుశనగ పలుకులు, గసగసాలు, పచ్చి కొబ్బరి కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఉడికించిన గోరు చిక్కుడు, శనగపిండి, కార్న్ ఫ్లోర్, కారం, ఉప్పు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కోఫ్తాల్లాగా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో కోఫ్తాలు రెడీ అవుతాయి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, టొమాటో పేస్ట్, పసుపు,
ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కారం వేసి తగినన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. చివరిగా కోఫ్తాలు గరం మసాలా వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోరుచిక్కుడు కోఫ్తా కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. తలనొప్పి ఎక్కువగా బాధిస్తున్నట్లయితే పుదీనా ఆకుల్ని నూరి దాని నుండి రసం పిండేసి ఆ రసంలో కొద్దిగా పచ్చకర్పూరం పొడి కూడా కలిపేసి ఆ లేపనాన్ని నుదుటిపైన పూతలాగా రాయాలి. దీంతో తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది. ఓకే, మరి లక్ష్మి గారి వంట పూర్తయిపోయింది కదా. నెక్స్ట్ చందుప్రియ గారు రెడీయా? ఓకే అండి. ఏం చేస్తున్నారు మీరు? నేను వచ్చి లీఫీ సోయా వడలు. లీఫీ సోయా వడలు, స్నాక్ ఐటమ్. యా. సో మీరు కూడా మంచి రెసిపీ చూస్ చేసుకున్నారు. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, లీఫీ సోయా వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. లీఫీ సోయా వడలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, తరిగిన తోటకూర 1 కప్పు, పుదీనా 1/2 కప్పు, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, మీల్ మేకర్ 1/2 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ముందుగా ఏం చేసుకోవాలి? ముందు ఇవి వడలు ఇది డీప్ ఫ్రైడ్ వేసుకోవడానికి ఐటమ్ deep fry. కాబట్టి ఆయిల్ వేడి పెట్టేసుకుందాం, సో దట్ నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు. ఓకే. సో ముందుగా డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాబట్టి ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇవన్నీ వడలు వేయడానికి మిక్స్ చేసుకోవాలి. ఓకే, మీరు కోఫ్తా అంటున్నారేంటి? అక్కడ ఎఫెక్టా? సో ఇప్పుడు ఇంకా అందులోనే involve అయిపోయి ఉంది. వద్దు, మీ వంటలోకి వచ్చేసేయండి. ఏం లేదండి. సో ముందు ఏం చేసుకోవాలి? ముందు వచ్చి మనం బౌల్లోకి ఫస్ట్ ఇవి సోయా మీల్ మేకర్ని వెన్నీళ్ళలో వేసి తీసాను. తీసి దాన్ని గ్రైండ్ చేశాను కచ్చాపిచ్చాగా. ఓకే, సో ఇలాంటి మీల్ మేకర్స్ కదా. సో ఈ మీల్ మేకర్ ని వేడి నీళ్ళలో వేసి తీసాక జనరల్ గా సాఫ్ట్ అవుతాయి కదా. సో ఆ తర్వాత మీరు ఇలా గ్రైండ్ చేశారనమాట. ఓకే, సో మీరు మిక్సీలో గ్రైండ్ చేశారా? ఓకే, సో ఫస్ట్ ఇది వేసేసుకోవాలి. వేసేసుకున్నాను. దీనికి బైండింగ్ కోసం నేను పచ్చిశనగపప్పుని నానబెట్టి దాన్ని మిక్సీ చేశాను. సో పచ్చిశనగపప్పు ఒక పూట ముందు నానబెట్టారా? నానబెట్టి గ్రైండ్ చేసేసారు, కచ్చా పచ్చగా గ్రైండ్ చేశారు. దానిలో కొంచెం పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేశాను. ఉప్పు ఏమన్నా వేసారా? లేదు. లేదు. సో ముందుగా అయితే ఇది కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, వేసేసేద్దామా? ఓకే. దీనిలో ఇప్పుడు లీఫీ సోయా వడలు అన్నాం కాబట్టి నేను పాలకూర కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా వేసేద్దాం. ఓకే, తోటకూర. ఓకే, పాలకూర, ఇంకా తోటకూర, పుదీనా. వావ్, ఇంకా మంచిగా దీనిలోకి క్యారెట్ కూడా. ఓకే, ఇంకా ఆనియన్స్, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే ఓకే. నెక్స్ట్ గరం మసాలా. నెక్స్ట్ వచ్చి కొంచెం సాల్ట్. ఓకే. మరి శనగపిండి వేస్తారా? శనగపిండి చూద్దాం, ఇది కలిపేసిన తర్వాత అవసరం అనుకుంటే శనగపిండి వేసుకోవచ్చా కొంచెం? ఓకే, సో మంచిగా అన్ని కూడా బాగా హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు, లీఫీ కానీ అండ్ అలాగే క్యారెట్. పిల్లలకి డైరెక్ట్ ఆకుకూరలు వండి పెడితే అలా తినరు, వాళ్ళు ఎప్పుడు స్నాక్ ఐటమ్ అంటూనే ఉంటారు కదా. పిల్లలకి ఇలా పెడితే సోయా గ్రాన్యూల్ కూడా మంచిది, మీల్ మేకర్ అవి. సో మీల్ మేకర్ కూడా చాలా మంచిది యాక్చువల్లీ. సో అది కూడా చక్కగా దీంతో మనకు మిక్స్ అయిపోయి స్నాక్ తిన్నట్టు ఉంటుంది, హెల్దీగాను ఉంటుంది. కొంచెం ఇప్పుడు శనగపిండి వేసుకుందాం. శనగపిండి. సో ఇది కూడా మీరు లక్ష్మి గారు లాగా కొత్తగా ట్రై చేశారా లేకపోతే ఎక్కడన్నా నేర్చుకున్నారా? లేదండి, నేనే ఓన్గా చేశాను. అవునా? వావ్. సో
సో మీ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి షేర్ చేసుకుంటూ ఉంటారా వంటలు? తప్పకుండా తను చేసి తీసుకొస్తుంది, మేము తింటూ ఉంటాం. మరి మీరు ఎప్పుడు చేసి తీసుకెళ్ళలేదు? నేను కూడా చేసి తీసుకువెళ్తాను, కాకపోతే నేను తిన్నంత ఫాస్ట్ తినరు. ఓకే. సో అంటే కొంచెం ఆవిడ బాగా ఎక్స్పీరియన్స్డ్ అన్నమాట. అవునా? నేను అన్ని కొత్త వెరైటీస్ అన్ని బాగా ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. అవునా? నాకు చాలా ఇష్టం. ఓల్డ్ తినాలంటేనే కొంచెం కష్టం రోజు అనిపిస్తుంది. తినేవైతే కొంచెం కష్టం. మరి మీ పిల్లలు? మా పిల్లలు కూడా కొత్త వెరైటీస్ తింటారు. అవును, మరి మీరే కొత్తది కావాలనుకున్నప్పుడు ఇంకా వాళ్ళు డెఫినెట్లీ అదే దారిలోనే ఉంటారు డెఫినెట్లీ. సో స్నాక్ ఐటమ్స్ అవి ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? మిక్స్ చేసుకున్నారా? ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఇంకా ఆయిల్ వేడెక్కిందా? వడలు వేడైంది, వడల్లా చేసేసుకోవటమేనా? ఓకే, చాలండి. సరిపోతుంది. చూద్దామా? చాలా ఫాస్ట్ గా కలర్ మారిపోతున్నాయి కదా. శనగపిండి కదా, శనగపప్పుకి తొందరగా కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, చక్కగా కలర్ మారిపోయాయి. అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినాయి. తీసేద్దామా అండి? స్టవ్ ఆపేద్దాం. పట్టుకోండి. లీఫీ సోయా వడలు రెడీ అయిపోయినాయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో వేడిగా లీఫీ సోయా వడలు రెడీ అయిపోయాయి. వీటిని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. లీఫీ సోయా వడలు తయారు చేసుకునే విధానం. ముందుగా మీల్ మేకర్ ని ఉడికించి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చిశనగపప్పు నానబెట్టి పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మిక్సీ పట్టిన మీల్ మేకర్, పచ్చిశనగపప్పు పేస్ట్, తరిగిన పాలకూర, తోటకూర, పుదీనా, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, లీఫీ సోయా వడలు రెడీ. సో 2 రకాల వంటలు కంప్లీట్ అయిపోయాయి కదా రాజుగారు. మరి జడ్జ్మెంట్ టైం. మీరు టేస్ట్ చూసి ఏది బాగుందో చెప్పండి. తప్పకుండా. సో ముందుగా కోఫ్తా చూద్దాం. ఓకే. మీరు కూడా తీసుకోండి. తీసుకోండి. బాగుంది. గోరుచిక్కుడుకాయలతో చేశారు. చాలా వెరైటీగా కొంచెం కొత్తగా ట్రై చేశారు. నైస్ అండి, బాగుంది. అండ్ నెక్స్ట్ వడలు చూద్దామా? ఓకే. సోయా ఇద్దరు కూడా చాలా డిఫరెంట్ గా ట్రై చేశారు ఈరోజు. నైస్. చక్కగా సోయా లీఫీ మొత్తం వేశారు, క్యారెట్ వేశారు. చాలా బాగున్నాయండి. రెండు కూడా చాలా బాగున్నాయి. మరి రాజుగారు యాజ్ యూజువల్గా నాకైతే మాత్రం రెండు నచ్చాయి. మీరు చెప్పండి ఏది బాగుంది? ఈరోజు గోరుచిక్కుడు కోఫ్తా కర్రీ వావ్, కొంచెం వెరైటీగా ఉంది. సో అలాగే గ్రేవీ కూడా, అంటే కొబ్బరి తర్వాత గసగసాలు, వేరుశనగ పలుకులు ఆ పేస్ట్ కూడా తీసుకున్నారు కదా, బాగుంది. ఓకే. సో మొత్తానికి ఇవాళ లక్ష్మి గారు అన్నమాట. రెండు డిష్లు చాలా బాగున్నాయి. సో కొంచెం బెటర్ గా కోఫ్తా కర్రీ. సో మరి మీరు బాగా ట్రై చేసినా కూడా మీ దగ్గర టేస్ట్ చేసి లక్ష్మి గారు ప్రిపేర్ అయిపోయారు చక్కగా. లక్ష్మి గారు కంగ్రాచులేషన్స్. సో మంచి వంటను మాకు చూపించారండి. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు బ్యూటిఫుల్ సారీ. అండ్ అలాగే చందుప్రియ గారు మీరు కూడా చక్కని వంటను చేసి చూపించారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు కూడా గిఫ్ట్. కంగ్రాట్స్.
సో చూసారు కదా, ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా వెరైటీగా మంచి వంటల్ని చూపించారు. మీరు కూడా ఇలాగే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. సాధారణంగా దుంపకూరలు ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది కదా, అయితే దుంపకూరల్ని ఉడికించేటప్పుడు అందులో చిన్న బెల్లం ముక్క వేసినట్లయితే దుంపకూరలు త్వరగా ఉడికిపోతాయి. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలు ఏంటో డాక్టర్ అరుణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన గ్రీన్ పీస్ పలావ్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు గ్రీన్ పీస్ చాలా మంచిదండి. ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, రకరకాల పోషక విలువలు ఉంటాయన్నమాట. ఇప్పుడు అందరికీ తెలుసు రోజు కాయగూరలు తినాలి, చాలా మంచిదని. కానీ ఎలా? ఇప్పుడు సింపుల్గా మీకు ఒక టిప్ చెప్తాను. అదేంటంటే ఒక్కొక్క కలర్ కాయగూర ఆ రోజు తినే విధంగా చూసుకోండి. అంటే ఇప్పుడు గ్రీన్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్, వైట్ కలర్, తర్వాత బ్రింజాల్, వంకాయ కలర్, ఇలాంటి కలర్స్ అన్నీ కూడా రోజులో ఒక్కసారి ఒక పూటైనా ఉండే విధంగా మనం చూసుకుంటే చాలా మటుకు మనకు కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్, కెమికల్స్, యూస్ఫుల్ కెమికల్స్, న్యాచురల్ కెమికల్స్ అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. సో ఇంకో పద్ధతి ఏంటంటే ఒక్కొక్క పూట రకరకాల వెజిటబుల్స్ తినడం కంటే కూడా ఇలా మనం డివైడ్ చేసుకున్నాం అనుకోండి, బ్రేక్ఫాస్ట్కి ఒక రకమైన వెజిటబుల్, లంచ్, డిన్నర్కి అలా విడివిడిగా చేసుకుంటే అవే మనకు సరిపోతూ ఉంటాయి. అంటే ఒక జస్ట్ గ్రీన్ పీస్ పలావ్, ఓన్లీ గ్రీన్ పీస్ ఉంది కదా, బాగుంటుంది. అదేవిధంగా లంచ్కి ఒక రకమైన కాయగూరలు, డిన్నర్కి ఒక రకమైన కాయగూరలు, ఇలా తింటేనే చాలు. సింపుల్గా చక్కగా మనకు కావాల్సిన పోషక విలువలు సులభంగా వచ్చేస్తూ ఉంటాయి. బాగుందండి రెసిపీ, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన రవ అప్పాలు, బాంబే రవ, బియ్యపిండి, బెల్లం. బాంబే రవ కంటే డెఫినెట్గా మనము గోధుమ రవ వాడుకుంటే చాలా మంచిదండి. బాంబే రవ, తర్వాత మైదా, ఇవన్నీ ఎందుకు అంత రుచికరంగా ఉంటాయి తెలుసా? ఇవి కూడా కొన్ని కెమికల్ చేంజెస్ బ్రెయిన్లో క్రియేట్ చేస్తూ ఉంటాయి. షుగర్ లాగా, షుగర్ తింటూ ఉంటేనే షుగర్ తినాలి అనిపిస్తుంది. ఒకసారి దాన్ని అవాయిడ్ చేసేసామనుకోండి, మళ్ళీ దాని మీద మనకు మైండ్ అనేది రాదు. అంటే అడిక్టివ్ నేచర్ ఉంటుందన్నమాట. సో ఒకసారి ఆ అడిక్షన్ రిమూవ్ చేసేస్తే మళ్ళీ అది తినాలి అని మనకు అనిపించదు. ఇవి కూడా అలాగే. ఇక్కడ కూడా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్లో కూడా మనము చక్కటి పోషక విలువలు గల పదార్థాలు వాడుకుంటే చాలా మటుకు మనకు హెల్తీగా ఉంటుంది. ఇక ఊరించే వంటల్లో చూసిన లీఫీ సోయా వడలు, అలాగే గోడు చిక్కుడు కోఫ్తా కర్రీ, రెండు కూడా డీప్ ఫ్రైడ్ ఐటమ్. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూర, తోటకూర, పుదీనాతో పాటు శనగపిండి, శనగపప్పు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, శనగపప్పు పేస్ట్ అన్నీ కూడా. అదే యాంగిల్లో చూసుకుంటే మనకు గోడు చిక్కుడు కోఫ్తా కర్రీలో కూడా అలాగే గోడు చిక్కుడు, తర్వాత శనగపిండి, మళ్ళీ టమాటాలు ఇలాంటివి ఉన్నాయి. కానీ ఏదేమైనా ఇవి రెండు కూడా డీప్ ఫ్రైడ్ ఐటమ్. ఎప్పుడు కూడా డీప్ ఫ్రైడ్ ఐటమ్ రోజు వారికి తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పక్కన అలా పెరిగిపోతూ ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్, షుగర్, ఈ రెండు కూడా కలిసి ఎవరికైనా ఎక్కువగా ఉందనుకోండి, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆల్రెడీ వాళ్ళకి షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇప్పుడిప్పుడే తారుమారవుతున్నాయి. ఎలాగా అంటే వాళ్ళు మరీ కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆయిల్ విషయంలో. సో ఇవాళ మనం చూసిన రెసిపీస్ అన్నీ కూడా కొద్దో గొప్ప డీప్ ఫ్రై ఉన్నాయి. అంటే రవ అప్పాలు కానివ్వండి, అలాగే లీఫీ సోయా వడలు కానివ్వండి, అలాగే ఈ గోడు చిక్కుడు కోఫ్తా కర్రీ ఎప్పుడైనా ఒకసారి కాస్త తింటూ, అవి కూడా ఇంట్లో చేసుకొని తింటే మనం తృప్తి చెంది మరీ దాని మీద క్రేవింగ్ అనేది ఉండదు. సో ఇవాటి బెస్ట్ రెసిపీ ఏంటంటే గ్రీన్ పీస్ పలావ్. సూపర్బ్ అండి, చాలా బాగుంది. ఖచ్చితంగా మనం ఇది నోట్ చేసుకోవాలి. నేను చెప్పినట్టుగా ఒక్క వెజిటబుల్ తీసుకొని దాంతో కాన్సన్ట్రేటెడ్గా మనం ఇలా వండుకుంటే మరో పూట ఇంకో వెజిటబుల్ మీద మనం ధ్యాస ఉంచవచ్చు. అలా తీసుకున్నా మనకు కావాల్సిన పోషక విలువలన్నీ కూడా కరెక్ట్గా అందుతూ ఉంటాయి. బాగుందండి, ఈ రెసిపీ చాలా బాగుంది. డైలీ డైట్కి నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి, లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజుగారు, ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి. రాజుగారు, చాలా టేస్టీగా ఉన్నాయి, అలాగే చేసుకునే మెథడ్ కూడా చాలా ఈజీగా ఉంది. సో చూసారు కదా, మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులందరికీ MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం, MTR మసాలా అభిరుచి వంటల పోటీ.
ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. అంతేకాదు జూలై 31వ తేదీ అభిరుచి ఎపిసోడ్ లో మీకు ఇష్టమైన వంటల్ని స్వయంగా మీరే చేసే అవకాశాన్ని పొందండి. దీనికి మీరు చేయవలసిందల్లా ఒకటే, మీకు నచ్చిన వంటతో పాటు మీ పేరు వివరాలు అన్ని రాసి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించండి. ఈ పోటీకి ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ తప్ప మరే ఇతర ప్యాకెట్స్ వర్తించవని గమనించండి. మీ ఎంట్రీలు పంపించవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజిపూరా, బెంగళూరు 560047. మీరు పంపే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా మీ ఎంట్రీని పంపించేసేయండి. చూసారు కదండి, ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.